హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఈరోజు నేను చూపించబోయేది ఆకుకూర అండి. పొన్నగంటి కూర మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని మీకు తెలుసు కదా. ముఖ్యంగా కంటికి చాలా మంచిది. దీనిలో ఐరన్, కాల్షియము, ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ చాలా ఉంటాయి. దీంతో ఇలా ఒక ఫ్రై, ఒక చారు, 2 రకాలు చూపించబోతున్నాను చూడండి. ఒకే పొన్నగంటి కూరతో 2 రకాలు ఎలాగా అనుకుంటున్నారా? చూడండి. ఇవి పెసలు 1 కప్పు తీసుకున్నాను. అంటే దీనికి ప్రోటీన్ కూడా ఒక అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. చూడండి, మంచిగా ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాను ఆకుకి. ఇంకా ఎంత హెల్దీ చూసారా? అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం, ఇంకా మనకి ముఖ్యమైనది పొన్నగంటి కూర. చూసారా? ఈ పొన్నగంటి కూర కొంచెం లావు కాడలు తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని, అలాగే 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను. చూడండి, దీనిలో అన్ని మంచి మంచి ఐటమ్సే ఉన్నాయి. ఇందులో అంతా హెల్త్కి ఎంత మంచిదో చూసారా? ఒకసారి చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా అప్పుడప్పుడు పొన్నగంటి కూర తింటా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా. అసలే ఆకుకూరలు మంచిది, అందులో ఇది ఇంకా మంచిది కదా. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం మిరియాలు వేసుకున్నాను. చూడండి, మిరియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసేసుకున్నాను. మనం తురుమైనా వేసుకోవచ్చు అండి, కొబ్బరి ముక్కలనే అక్కర్లేదు, తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఇది కూడా వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర మంచిగా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించేసుకొని తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే దానిలో ఎలాగో వేస్తాము, మళ్ళీ దీనిలో వేయించుకునే దానిలో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. చూసారా? కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దీనిలో పెసలు, అందుకే చూపిస్తున్నాను చూడండి. పెసలు వేసుకున్నాను 1 కప్పు. దీనిలోకి నీళ్లు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి దీన్ని. ఇది నీళ్ళు ఎక్కువే పోసుకోవచ్చు, కొలత ఏం అక్కర్లేదు. నీళ్ళు ఎక్కువే ఉండాలి, ఎందుకంటే చార్జ్ చేసుకుంటాం కాబట్టి నీళ్ళు ఎక్కువే ఉండాలన్నమాట. ఈ పెసలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు. కొంచెం ఉడికిన తర్వాత, కొద్దిగా ఉడుకుబట్టిన తర్వాత ఈ కందిపప్పు ఇవి కూడా ఒక అరకప్పు ఇవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకా నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే నీళ్లు తీసుకొని మనం చార్జ్ చేసుకుంటాం. ఈ ఉడికించినవి బయట తీసి ఏం మనం వేస్ట్ చేయము. అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనం అవన్నీ కూడా మనం వాడుకుంటాం అన్నమాట. చూసారా? ఈ నీళ్లు మనం ఇంకా ఎక్కువ పోసేసుకొని ఈ కందిపప్పు కూడా మెత్తగా ఉడకకూడదు, పలుకుగా అలాగే ఉండాలి. కొంచెం ఉడకాలి కానీ మెత్తగా అవ్వకుండా గింజ అలాగే ఉండాలన్నమాట. అలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చూసారా? ఇలాగ గింజ అలాగే ఉంటుంది, ఉడికిపోయింది. ఈ చారు చూసారా? దీన్ని లాస్ట్లో ఈ ఆకుకూర ఎక్కువ ఉడకటానికి టైం పట్టదు కదా, ఊరికే వేసేసి ఒక 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలకు ఊరికనే మగ్గిపోతుంది కదా. చూసారా? ఇంకా దీన్ని మరీ ఎక్కువ ఉడకకుండా కలర్ అలాగే ఉన్నప్పుడే తీసేసుకుంటే బాగుంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు వడగిన్నెలో వేసుకొని వడకట్టుకుంటున్నాను. చూడండి, గింజలు అలాగే ఉన్నాయి చూసారా, కానీ ఉడికిపోయినాయి. అలాగని మెత్తగా చేసుకోకూడదు, మనం పప్పు చేసుకున్నట్లుగా. ఇలా గింజగా విడివిడిగా ఉండాలి. చూసారా? ఇందులో ఒక గరిటె తీసుకుంటున్నాను. అది ఎందుకో తెలుసా? చెప్తా ఉండండి అదెందుకో. చూడండి, ఇప్పుడు ఇలా వడకట్టుకున్న తర్వాత అడుగున నీళ్ళు, పైన గింజలు ఇలా విడిగా తీసేసుకున్నాం. తీసుకొని ఇప్పుడు నీళ్ళన్నీ పోయేలాగా కొంచెం ఒత్తుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఆ నీళ్ళని పోసేసుకుంటున్నాను. చూడండి, ఈ నీళ్ళు పోసుకొని ఇప్పుడు చెప్పానా కొంచెం గరిటె తీసుకున్నానని. ఈ ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, దీనిలో ఇది వేసుకొని మిక్సీ పట్టుకుంటే అది ఆ ఫ్లేవరు బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, చారు చిక్కదనం వస్తుంది అనమాట. అందుకని చెప్పి అందులో గరిటె తీసుకొని ఈ మిక్సీలో వేసుకునే వాటిలో కలుపుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ చారు ఉంది కదా దీనిలో, ఈ నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే చిక్కదనం వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పప్పుల టేస్ట్ ఈ చారులో కూడా వస్తుంది అనమాట. ఇలా వేసుకొని చక్కగా ఇంకా నీళ్ళు, చారుకి కదా ఇంకా నీళ్ళు ఎక్కువే పడతాయి, నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని
చూడండి ఇప్పుడు ఇంకా దీనిలోకి వేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. అవేంటో తెలుసా? నీళ్ళు ఇంకా చూసుకొని పోసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మనకి కొంచెం చారుగానే రసం టైప్లో ఉంటుందన్నమాట. అది చూడండి, ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నా కూడా పడతాయి. తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఇప్పుడు మనకి రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్లుగా మనం ఎలా తింటామో దానికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకొని అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం. ఈ కారం లేదంటే సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ సాంబార్ పొడి కూడా బాగుంటుంది అన్నమాట. చూసారా, ఉప్పు కారం వేసుకొని బాగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగించుకోవాలన్నమాట. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. దీంతో రాగి ముద్ద తింటారండి మాకు. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అనమాట ఈ చారుతోటి రాగి ముద్ద. చివరిగా కొత్తిమీర వేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. చారులో కంపల్సరిగా ఇంగు ఉంటేనే అది బాగుంటుంది. చూసారా, వేసుకొని ఇది కాలిన తర్వాత ఈ చారులో వేసి కలుపుకోవాలి. ఇంతకీ దీని పేరేంటో చెప్పలేదు కదా, ఇక్కడ మా కర్ణాటకలో దీని పేరు బస్సారు అంటారండి. ఇది రాగి ముద్దతో చాలా చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని తింటూ అది ఉంది కదా పైన తీసింది, తాలింపు వేసుకుంటాం ఇప్పుడు కర్రీలాగా. అది సలాడ్ లాగా కూడా తినచ్చు ఉట్టిదే. దాన్ని ఇందులో నంచుకొని తింటారనమాట. అన్నంలో అయినా రాగి ముద్దలో అయినా ఈ చారు కలుపుకొని. చివరిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్యాన్ తీసుకొని పైన వడకట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, వాటితో ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. చూడండి, నూనె కాగిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి దీన్ని. ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, ఇవి దీనిలో వేసేసుకోవాలి. చూడండి, చక్కగా పొడి పొడిగా ఉన్నాయి. ఇవి మెత్తగా పప్పులాగా అయిపోకూడదనమాట. ఇలా ఉన్న వాటిని చక్కగా మనం సలాడ్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో 2 ఉపయోగాలండి. చారుతోటి పొద్దున పూట అన్నం తింటాము, అన్నంలో ఇది నంచుకొని తింటాం సైడ్ డిష్ లాగా. తర్వాత ఈవినింగ్ చపాతీతో ఇది తినేసేయచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం. ఇక్కడ వాళ్ళు అయితే అండి మాకు వీళ్ళు కారం వేసుకోరనమాట. పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది వాళ్ళకి. పచ్చిమిరపకాయలు 1-2 ఎక్స్ట్రా వేసుకుంటారు, ఇంకా అంతే. కాకపోతే మనకు కొంచెం స్పైసీగా ఉండాలి కదా, దానికి నేను ఎక్స్ట్రా కలుపుకొని ఇలా కారం వేసుకొని ఇలా రెడీ చేసుకుంటున్నాను. అంటే యాజ్ టీజ్గా వాళ్ళే కాకుండా మనకు సొంత అది కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, కొబ్బరి ఇలా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకుంటే, ఈ కొబ్బరి వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది తింటే అచ్చం సలాడ్ లాగా ఉట్టిది చాలా బాగుంటుందండి. నిజంగా ఉట్టిదే తినేసేయచ్చు కూడా. కాకపోతే దానికి సైడ్ డిష్గా ఇది వాడుకుంటాం. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఇటు కర్రీ అటు రసం 2 రెడీ అయిపోయింది. చూసారా, అన్నం. ఈ అన్నం ఏంటో తెలుసా, అసలే హెల్దీ చారు, హెల్దీ కర్రీ. ఇది చూసారా, కొర్రలతో అన్నం అండి. ఈ కొర్రలతో అన్నం అండి మా వారికి పెట్టేసాను చూడండి. చక్కగా వేడిగా పెట్టాను. వేడిది చూడండి, ఆ కూర నంచుకొని చారు కలుపుకొని తినేస్తున్నారు. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ అనమాట. చూశారు కదా ఎలా ఉంది, చూడటానికే బాగుంది. అది ఉట్టిది పిల్లలకి అలాగే బౌల్లో వేసి సలాడ్ లాగా ఇచ్చినా కూడా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఎలా ఉందండి, మీకు నచ్చింది కదా? మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇంకా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.